హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఫస్ట్ ప్లేస్ విజిటింగ్ అనేసి గోవిందపురం టెంపుల్ పెట్టాను కదా, సో సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ కూడా విజిట్ చేశాను. సో ఆ ప్లేస్ ఏంటి అనేది చూసేయండి. అండ్ ఫస్ట్ ప్లేస్ ఏమో చింతపల్లి బీచ్. సో మేము వెళ్ళేటప్పటికి కొంతమంది ఉన్నారు కాబట్టి వీడియో తీసాము. అది కూడా తీయాలనుకోలేదు, బట్ చిన్న వీడియో తీసాము. అండ్ అక్కడ ఏదైతే పెద్ద ప్లేస్ ఉందో అక్కడ తాగిన వాళ్ళు ఉన్నారని చెప్పి పంపించలేదు. సో బీచ్ దగ్గర అలా ఉండిపోయాము. తక్కువ మంది వచ్చారు మేము వెళ్ళిన టైప్కి. సో చిన్న వీడియో తీసాను. ఇది చింతపల్లి బీచ్. థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి రామనారాయణం టెంపుల్. సో అది చాలా చాలా పెద్ద టెంపుల్. ఒకసారి వెళ్ళండి, వెళ్తే అస్సలు మర్చిపోలేరు. సో వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది, పెద్ద టెంపుల్. అండ్ లాస్ట్కి నేను ఒక వీడియో పెడతాను, అది చూడండి. యాక్చువల్లీ ఇదంతా వీడియోయే, లాస్ట్ ఒక క్లిప్ పెడతా, అది చూడండి. చూస్తే అసలు మీరు వెళ్ళాలి అని అనుకుంటారు. ఇదంతా ఒక స్టోరీ రాముడిది. సో చూడండి, చూస్తే ఈజీగా అర్థమైపోద్ది స్టోరీ ఏంటి. అది చూడగానే అర్థమైపోతుంది. పిల్లలకి తీసుకుని వెళ్ళండి, పెద్దవాళ్ళకి తీసుకుని వెళ్ళండి. పెద్దవాళ్ళకి చాలా తెలుస్తూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా చూడాలి అనుకుంటారు కదా. సో ఇది బెస్ట్ ప్లేస్ చూడడానికి. చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హాలిడేస్లో లేదంటే వీకెండ్స్లోనే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి వెళ్ళండి. చాలా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు చూసేసి. అండ్ మేము వెళ్ళే టైప్కి చాలా మంది అక్కడ ఉండటం వల్ల సరిగా వీడియో తీయలేకపోయాము. బట్ మీరు డైరెక్ట్గా వెళ్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏటేటి ఉన్నాయి అనేసి. అక్కడైతే బొమ్మలు నాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్ చేసిన విధానం అంతా, చెక్కింది అంతా బాగుంది. విగ్రహాలు క్లారిటీగా క్లియర్గా మనకి అర్థమైపోయేటట్టు చూపిస్తున్నారు వీళ్ళు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. నాకు ఆ టెంపుల్ సరిగ్గా పలకడం రాదు. రామనారాయణం టెంపుల్. చూడండి, బయట నుంచి, అది లోపల నుంచి చూసారు ఇప్పటి వరకు. ఇది బయట నుంచి, ఇదంతా బయట నుంచి చూస్తే చాలా పెద్ద టెంపుల్ ఇది. అది ఆంజనేయుడు టెంపుల్, పెద్దది ఆంజనేయుడు విగ్రహం. టెంపుల్ కాదు, విగ్రహం బయట. మేము వెళ్ళిన టైంకి చాలా మంది పూజలు చేస్తున్నారు. సో అందుకే దీపాలు ఉన్నాయి పూజలు చేయడానికి. చాలా మంది వచ్చారు పూజ చేయడానికి. చూడండి, అక్కడ ఆంజనేయుడిది శివుడిది నడిచిన విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ చెప్పాను కదా ఒక క్లిప్ పెడతాను అనేసి, అది ఇదే. ఇది క్లారిటీగా లేకపోవచ్చు, బట్ ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ మీరే చూస్తారు. అండ్ ఆంజనేయుడిది శివుడిది నడిచినట్టు పెట్టారు. చాలా చాలా బాగుంటుంది ఇది. ఒకసారి చూడండి, మీకే నచ్చుతుంది. అండ్ లాస్ట్లో ఫోటోలు పెడతాను, చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్